అన్ని రోజులు ఒకెత్తైతే వీకెండ్ మరొకెత్తనే చెప్పాలి. ఎందుకంటే వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చేసిన తప్పొప్పులపై కడిగి పాడేస్తూ ఉంటారు కాబట్టి ఇక ఇదే తరహాలో ఇమాన్యుయల్ ని కడిగి పాడేశారు. ఒక విధంగా మరొక విధంగా ఇమాన్యుయల్ మెచ్చుకున్నారనే చెప్పాలి. ఇక ఇమ్ము దగ్గరకు వచ్చి ఇమ్ము ఏదేమైనా సరే గాలి నీరు నిప్పు టాస్క్ లో రపరప ఆడించావు కదా, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ మొత్తానికి ఆ టాస్క్ లో ఏం ఆడావయ్యా, ఆ టాస్క్ లో నువ్వు విజయం సాధించి మొత్తానికి సేఫ్ జోన్ లోకి వచ్చేసావంటూ హోస్ట్ నాగార్జున ఇమాన్యుయల్ ను పొగిడేశాడు. ఇక తర్వాతే ఇమాన్యుయల్ నీకోసం ఒక వీడియో వేసి చూపిద్దాం అనుకుంటున్నాను అంటే ఏ వీడియో అంటే అది పవన్ కళ్యాణ్ ఏదో నువ్వు ఫేవరిజం చెయ్యలేదు, భరణికి డెమోన్ పవన్ కి ఫేవరిజం చేశానంటూ ఏదంటే శాండ్ టాస్క్ ఉందో అది నీ క్లారిటీ చేయడానికి వీడియో వేస్తున్నానంటూ వీడియో వేశారు. అయితే అందులో డెమోన్ పవన్ అలాగే భరణి వీళ్ళిద్దరూ కరెక్ట్ పొజిషన్ లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ చిన్నగా బెండ్ అవ్వడంతో చూసే కదా పవన్ కళ్యాణ్ నువ్వు వాళ్ళిద్దరికన్నా బెండ్ అయ్యావు కాబట్టి అప్పటికి కూడా ఇమాన్యుయల్ 100కి 100 సార్లు చెప్తూనే ఉన్నాడు బెండ్ అవ్వకు పవన్ కళ్యాణ్, అయినా నువ్వు ఆ మాట వినిపించుకోలేదు కాబట్టి నిన్ను డిస్క్వాలిఫై చేశాడు. ఇప్పుడైతే క్లారిటీగా అర్థమైందంటే అర్థమైంది సార్ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ సిడామ్ ఇమాన్యుయల్ నీతో ఇంకొక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. నువ్వేదైతే బెలూన్ టాస్క్ లో సంచాలకుగా చేసావు కదా అది కరెక్ట్ గానే చేసావా, రీతుకు ఫేవరిజం చేసేవామని నాకు అనిపిస్తుంది అంటే లేదు సార్, ఇక్కడున్న కంటెస్టెంట్స్ లో ఎవ్వరికి నేను ఎప్పుడు ఫేవరిజం చేయలేదు. నిజంగా ఆ బెలూన్ టాస్క్ లో అయితే గనక నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, నేనైతే సంచలనంగా వరస్ట్ గానే చేశాను, నేను యాక్సెప్ట్ చేస్తాను సార్ అంటూ ఇమాన్యుయల్ చెప్పుకొని వచ్చాడు. అయితే నాగార్జున అదే కదా అప్పటికి రాము వాదిస్తూనే ఉన్నాడు, రీతు ఆ పక్కనే బెలూన్ వేసింది అంటే నువ్వు చూసావా క్లారిటీగా అని అడుగుతున్నావు, అందుకే మొత్తానికి బిగ్ బాస్ కలుగ చేసుకొని మీకు ఆ టాస్క్ అర్థం అవ్వలేదు కాబట్టి ఆ టాస్క్ ని డిస్క్వాలిఫై చేసేశాడు. నిజంగా చెప్పాలి అంటే మీ అందరికన్నా సంజనాకే ఆ టాస్క్ లో మైనస్ అయ్యింది. పాపం ఆమె నిజంగా చాలా జెన్యున్ గా ఆడి కష్టపడి 100 మార్కులు తెచ్చుకున్నప్పటికీ కూడా కేవలం సంచలనంగా మీరిద్దరూ వర్స్ట్ గా చేయడం వల్ల ఆ టాస్క్ లో సంజనాకి 100 పాయింట్స్ పోయినాయి. అంటే మీ అమ్మకి కావాలని నువ్వే తీసేసావంటూ సంజనాకి చెప్పడంతో అవును సార్ అదే కదా, ఎంత కష్టపడినా సరే రాలేదు అంటే సంజనాన్ని నీతో మాట్లాడతానమ్మా తర్వాత అంటూ ఇమాన్యుయల్ ఏదేమైనా సరే సంచలనంగా ఒక టాస్క్ లో బాగా చేసినప్పటికీ ఇంకో టాస్క్ లో వరస్ట్ గా చేసావు, కానీ ఏదేమైనా సరే ఈ వారం పెర్ఫార్మెన్స్ అంతా చూస్తే నువ్వు చాలా బాగుంది కాబట్టి నీకు ఇంకో ఈ గోల్డ్ స్టార్ ఇస్తున్నానంటూ మరొక గోల్డ్ స్టార్ ఇచ్చారు ఇమాన్యుయల్ కి హోస్ట్ నాగార్జున గారు. అంతేకాకుండా ఇమాన్యుయల్ కి ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఆ ఆఫర్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.